పెట్టుబడితో ప్రారంభించి తక్కువ సమయంలోనే అధిక ఆదాయం రాబట్టేందుకు ఛాన్స్ ఉన్న రంగం పౌల్ట్రీ పరిశ్రమ. అందులోనూ నాటుకోళ్ల పెంపకం వైపుకు రైతులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సరైన అవగాహనతో కోళ్ల పెంపకం చేపడితే మంచి ఫలితాలు రాబట్టవచ్చు అని నిపుణుల సలహాలు ఇస్తున్నారు. మార్కెట్లో నాటుకోళ్లకు ఉన్న డిమాండ్ మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. దీనికి తోడు మంచి బ్రీడ్ సెలెక్షన్ చేసుకొని దాణాను ఖర్చు తగ్గించుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయి. రైతుల సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి నాటుకోళ్ల పెంపకం చేపట్టవచ్చు. వారంతా ఉన్నత చదువులు చదివారు. కొన్నాళ్లు కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాలు చేశారు. 5 అంకెల జీతం, విలాసవంతమైన జీవితం. కానీ అవేమీ వారికి సంతృప్తి ఇవ్వలేదు. ఒకే దగ్గర కూర్చొని ఉద్యోగం చేయడం వారికి నచ్చలేదు. దాంతో ముగ్గురు ఒకేసారి ఉద్యోగానికి రాజీనామా చేశారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వైపుకు అడుగులు వేయాలని అనుకున్నారు. అందులో మార్కెట్లో నాటుకోడికి ఉన్న డిమాండ్ను సద్వినియోగం చేసుకోవాలి అనుకున్నారు. అలానే చేశారు. చిన్నగా ప్రారంభించి ఇప్పుడు పెద్ద సంస్థగా ఎదిగారు. ఇతర ప్రాంతాల నుంచి నాటుకోళ్లను తీసుకొచ్చి ఆర్డర్స్పై సప్లై చేశారు. ఇలా 8 ఏళ్లుగా ఈ రంగంలో రాణిస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. హైదరాబాద్ కు చెందిన అనుదీప్ రెడ్డి, ప్రతాప్ కుమార్, రంగారావు MBA పూర్తి చేశారు. పలు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేశారు. కొన్నాళ్ల తర్వాత వారికి జాబ్ బోర్ కొట్టింది. ఒకరి కింద బానిసలా పనిచేయటం కంటే సొంతంగా ఏదైనా చేసి మరో 10 మందికి పని కల్పించాలి అన్న ఉద్దేశంతో వారు నాటుకోళ్ల రంగంలోకొచ్చారు. ముగ్గురు కలిసి 8 ఏళ్ల క్రితం వాంగ్మై ఫార్మ్స్ పేరుతో ఒక సంస్థను స్థాపించి ఇతర ప్రాంతాల నుంచి నాటుకోళ్లను తీసుకొచ్చి హైదరాబాద్ లో ట్రేడింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో నాటుకోళ్లకున్న డిమాండ్ కు తగ్గట్టు ఉత్పత్తులను అందిస్తూ విజయవంతంగా దూసుకుపోతున్నారు. మా కంపెనీ పేరు వాగ్మై ఫార్మ్స్ అండి. మాది ప్యూర్ ట్రేడింగ్ కంపెనీ, ఇది ఫార్మింగ్ కంపెనీ కాదు. మేము తెచ్చుకున్న ఏ ప్రోడక్ట్స్ అయినా సరే మేము ఓన్లీ ట్రేడింగ్ చేస్తాం. బయట పర్చేస్ చేసేసి అనే మినిమం కమిషన్ బేసిస్ మేము షాప్స్కి లేదా మీడియం సైజ్ ట్రేడర్స్కి మేము సప్లై చేస్తాము. సో ఇది మేము 9 years బ్యాక్ స్టార్ట్ చేసాము ఈ ట్రేడింగ్ కంపెనీ అనేది. ఇది స్టార్ట్ చేసింది మాత్రం శ్రీరంగారావు అనే పర్సన్ తోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు మేము ముగ్గురం పార్ట్నర్స్. ఇందులో శ్రీరంగారావు, నా పేరు అనుదీప్ రెడ్డి అండ్ ప్రతాప్ అనే పార్ట్నర్స్. వాంగ్మై ఫార్మ్స్ లో అసిల్ జాతి కోళ్లను తీసుకొచ్చి ట్రేడింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం వారి ఫార్మ్స్ లో 8 రకాల ఉత్పత్తులు అమ్ముతున్నారు. అసిల్ జాతి కోళ్లతో పాటు కోడి మాంసం కూడా అమ్ముతున్నారు. కుందేళ్లు, కౌజులు, బాతులు, టర్కీ కోళ్లు, సముద్ర చేప, కొరమీను, పీతలు, రొయ్యలతో పాటు నాటు కోడిగుడ్లు, బ్రాయిలర్ కోడిగుడ్లను అమ్ముతున్నారు. వినియోగదారులకు మాంసాన్ని ఫ్రెష్ గా అందిస్తున్నారు. సో మా దగ్గర 8 ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి. సో అందులో వచ్చేసి ఫస్ట్ నాటుకోళ్ళు, ఈ ఫార్మింగ్ నాటుకోళ్ళు అంటారు, అసిల్ క్రాస్ అంటారు వీటిని. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి మాకు కంజులు కానీ, కుందేళ్ళు, బాతులు, చీమకోళ్ళు, కడక్నాథ్ కోళ్ళు, టర్కీ కోళ్ళు అండ్ నాటుకోడి గుడ్లు, ఇవి మేము ట్రేడింగ్ చేస్తాము. సో ఇవి ట్రేడింగ్ చేపట్టి ఆల్మోస్ట్ మేము 9 years అవుతుందండి. మేము ఇవి కోళ్ళు, ఇవి అసిల్ క్రాస్ అంటారండి. ఈ కోళ్ళు బేసిక్గా మేము తమిళనాడు నుంచి ప్రొక్యూర్ చేస్తాము. ఎందుకంటే అసిల్ క్రాస్ అనేది మెయిన్ బేస్ బ్రీడ్ వచ్చేసి తమిళనాడు నుంచి. ఇప్పుడు మీరు చూస్తే ఆ వెహికల్ వచ్చేసి ఆల్మోస్ట్ 1100 kilometers దూరం నుంచి వచ్చింది, తమిళనాడు ఏరియా నుంచి. అంతేకాదు తమ దగ్గరకు వచ్చిన వారికి రీటైల్ గాను, హోల్సేల్ గాను అమ్ముతున్నారు. అయితే అసిల్ జాతి కోళ్లను తమిళనాడు నుంచి తీసుకొస్తున్నారు. అక్కడ కోళ్లు పెంచే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుందని, ఆ ఫార్మ్స్ లో పెరిగిన కోడికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుందని అనుదీప్ రెడ్డి చెబుతున్నారు. సో ఇవి అక్కడికి తెప్పడానికి రీజన్ ఏంటి అంటే, అక్కడ ప్రొఫెషనల్ కంపెనీస్ ఉంటాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్మింగ్ అయినా సరే, వాళ్ళ హ్యాచరీస్ అయినా సరే, ఏదైనా సరే కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి తెప్పిస్తున్నాం. అక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ ఫార్మర్స్ పర్టికులర్ సీజన్లోనే ఫార్మింగ్ చేస్తుంటారు. అక్కడ అలా కాదు, మనకి 365 days మనకి దొరుకుతుంది. అండ్ వీటి కోళ్ళు అక్కడ పెరిగిన ప్రదేశాన్ని బట్టి రెసిస్టెన్స్ పవర్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఫార్మింగ్ నేర్చుకోకుండా ఫార్మింగ్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి ఏంటి అంటే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఫార్మింగ్ జరగడం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నోస్ డీప్ కటింగ్ అనుకోండి, లేకపోతే ఫెదర్ లాస్ అనుకోండి, ఇలాంటివి జరుగుతాయి. సో అక్కడ ఏంటి అని అంటే
వాళ్ళ ఈ ప్రొఫెషనల్ కంపెనీస్ ఉంటాయి, ఆ కంపెనీస్ కంప్లీట్గా దీని ఓరియంటెడ్గానే ఉంటాయి. సో వాళ్ళు ఏం చేసినా ప్రొఫెషనల్గా చేస్తారు. ఇక్కడ ఎలా చేస్తారంటే ఏం చేసుకున్నా సరే యాజ్ అన్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా చేస్తారు. కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేది పర్ఫెక్ట్గా పెట్టారు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనం ఏం చేసినా ఫస్ట్ నేర్చుకొని చేయడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నేర్చుకోకుండా ఫస్ట్ ఫీల్డ్లోకి దిగిన తర్వాత ఎక్స్పీరియన్స్ని బట్టి నేర్చుకుందామని అనుకుంటారు. బట్ దెన్ అప్పటికి వీళ్ళు లాసెస్ బేర్ చేస్తుంటారు. సో లాసెస్ బేర్ చేసినప్పటికీ కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గిస్తూ ఉంటారు. సో అక్కడ అలా ఉండదు, వాళ్ళు కంప్లీట్గా కంపెనీస్ దీని ఓరియంటెడ్గానే ఉంటారు. కాబట్టి సో అక్కడ పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అనేది మంచి అవుట్పుట్ వస్తుంది. సో అందుకోసం మేము అక్కడి నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఇక్కడికి అక్కడికి 1100 కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం మాకు కూడా ఉండదు ఇక్కడ ఒకవేళ పర్ఫెక్ట్గా ఉండుంటే. ప్రస్తుతం సమాజంలో నాటుకోడికి చాలా డిమాండ్ ఉంది. కరోనా తరువాత ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఖర్చు కోసం వెనుకాడడం లేదు, పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటున్నారు. అందులో భాగంగా నాటుకోడి తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని తెలుసుకున్న వినియోగదారులు దానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అయితే మార్కెట్లో దాణా ఖర్చు పెరగడంతో కోడి ధర పెరుగుతున్నట్టు అనుదీప్ రెడ్డి చెబుతున్నారు. నాటుకోడి డిమాండ్ పెరగడానికి పర్టికులర్ రీజన్ ఏంటి అని అంటే జనరల్గా పబ్లిక్కి అందరికీ అవగాహన వచ్చేసింది ఏంటి అని అంటే బ్రాయిలర్కి స్టెరాయిడ్స్ ఇలాంటివి ఇస్తున్నారన్న అవగాహన, అండ్ నాటుకోళ్ళకి ఇవేమీ ఉండవు, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ బెనిఫిట్గా ఉంటుంది, హై ప్రోటీన్ ఫుడ్ అన్న నాలెడ్జ్ అందరికీ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు నాటుకోళ్ళకి డిమాండ్ బాగా పెరిగింది. సెకండ్ ఏంటి అని అంటే ఇప్పుడు ప్రైజెస్ కూడా పెరిగాయి, కంపేర్ టు ఎర్లియర్గా ఉండడు కన్నా ఇప్పుడు ప్రైజెస్ నాటుకోళ్ళకి పెరిగినాయి. ఎందుకంటే దానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఫార్మింగ్ ప్రైస్ పెరిగింది. డిమాండ్ వల్ల ప్రైస్ పెరగడం కాదు, ఫార్మింగ్ వల్ల ప్రైస్ పెరిగింది. ఆ ఫార్మింగ్ వల్ల ప్రైస్ ఎలా అంటే ఫీడ్ రేట్స్ పెరిగినాయి. కాబట్టి సో బయట మనకు అవుట్పుట్ బయట రీటైలర్స్కైనా హోల్సేలర్స్కైనా వచ్చే ప్రైజెస్ కూడా చాలా హ్యూజ్గా పెరిగినాయి ఈ మధ్యలో. అది బేస్డ్ ఆన్ ద ఫీడ్ ప్రైజెస్ అంతే, అంతకుమించి మనము డిమాండ్ ఎక్కువైందని చెప్పేసి అని పెంచింది ఏం లేదు. మేము కోవిడ్ కన్నా ముందు ఆల్మోస్ట్ 4 to 5 టన్స్ అమ్మేవాళ్ళము. ఈరోజు 5 tons to 7 or 8 tons పర్ వీక్ మేము అమ్ముతున్నాము. ఇప్పుడు వచ్చిన మీ వెహికల్ చూడొచ్చు, ఇందులో ఆల్మోస్ట్ ఒక 5.5 tons వెయిటేజ్ ఉంటుంది. ఇది ఎవ్రీ వీకెండ్ వస్తుంది. మరి వీక్ డేస్లో వచ్చేసి చిన్న వెహికల్స్ వస్తాయి. ఆ వీక్ డేస్ వచ్చేసి మనకు చిన్న వెహికల్స్ అంటే 1500 to 1700 kgs పర్ వెహికల్ వెయిటేజ్ ఉంటుంది. ఊరి నాటుకోళ్లకు ఫార్మ్స్ కోళ్లకు చాలా వ్యత్యాసం ఉంటుందని అనుదీప్ రెడ్డి అంటున్నారు. ఫార్మ్స్ లో పెంచే వాటికి క్రమం తప్పకుండా వ్యాక్సిన్ వేయిస్తారని, ముక్కు కూడా కట్ చేయటంతో కోడి బలంగా తయారవుతుందని చెబుతున్నారు. చాలా మందికి ఫామ్ లో పెంచిన కోళ్లకు అంతగా రెసిస్టెన్స్ పవర్ ఉండదన్న అపోహ ఉంటుందని, అది తప్పని అంటున్నారు అనుదీప్ రెడ్డి. జనరల్గా ఊరు నాటుకోళ్ళకి ఫామ్ నాటుకోళ్ళకి డిఫరెన్స్ ఏంటి అండ్ ఇంకొకటి, ఊరు నాటుకోళ్ళకి మనము నోస్ కటింగ్ చేయము, వ్యాక్సిన్స్ చేయము, ఓకే. కానీ ఫామ్ నాటుకోళ్ళకి ఎందుకు చేస్తాము అని అంటే ఊరు నాటుకోళ్ళు అనేది ఒక తల్లి కింద గుడ్డుతోటి పొదిగింది, న్యాచురల్గా అన్నీ ఇంజెక్ట్ అయితే ఆ గుడ్డులో, సో దానితోటి పిల్ల వస్తుంది కాబట్టి దానికి ఎటువంటి అవసరం లేదు. సో ఫామ్ నాటుకోళ్ళకి ఏంటి అంటే మనం అన్ని ఆర్టిఫిషియల్గా అందించాలి, ఎందుకంటే ఇంక్యుబేటర్ల నుంచి బయటకు వస్తాయి కాబట్టి. జనరల్గా ఈ ఫామ్ నాటుకోళ్ళకి ఇట్లా మనకి నాటుకోళ్ళలో ఎటువంటి ఇంజెక్షన్స్ లాంటివి ఉండవు, ఓన్లీ వ్యాక్సినేషన్స్ ఉంటాయి. ఇట్ ఈజ్ ఈక్వల్ టు మనం టీకాలు తీసుకున్నట్టు అయిపోయి అవి. సో లసోటా, గంబోరా, లసోటా ఇవే ఉంటాయి. సో ఫస్ట్ 25 days అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాతనే ఇక మనకి జనరల్గా మనం లోపల ఫార్మింగ్ చేసుకుంటామా, ఫ్రీ రేంజ్ ఫార్మింగ్ చేసుకుంటాం అనేది అది మన ఇష్టం. అది సెకండ్ ఏంటి అని అంటే జనరల్గా నాటుకోళ్ళకి బ్రాయిలర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే నాటుకోళ్ళకి మనకు కావాల్సింది ఏంటి, మనకు కావాల్సింది ఫెదర్స్ బాగుండాలి, నోస్ షార్ప్గా ఉండాలి. సో నోస్ కటింగ్ అనేది ఎందుకు చేస్తారు ఫస్ట్ థింగ్, ఓకే. నోస్ కటింగ్ అనేది ఎందుకు చేస్తారంటే ఫెదర్స్ పీక్కోకుండా చేస్తారు, ఓకే. అది ఆ స్టేజ్కి ఎందుకు వస్తుంది అనేది మనం ఈరోజు తెలుసుకోవాలి. సో జనరల్గా నాటుకోళ్ళల్లో అంటే కోళ్ళల్లో ఉన్న తత్వం ఏంటి అంటే కెనిబలిజం అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అదేంటి అని అంటే నరభక్షకం, తెలుగులో చెప్పాలంటే నరభక్షకం అది. సో ఒక జాతి జంతువుని తనే చంపుకొని తినే తత్వం అనేది కొన్ని జంతువులలో ఉంటుంది, అందులో నాటుకోడి కూడా ఒకటి ఉంటుంది. సో అది అవుట్ ఆఫ్ స్ట్రెస్, అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ వల్ల వస్తుంది అది. ఎందుకంటే దాని లైఫ్ కంప్లీట్గా మనం ఒక లాక్డౌన్ స్టేజ్ లాగానే చూస్తాం. బయట తిరిగే ఊరు నాటుకోళ్ళకి ఫెదర్స్ పోవు, ఏం పోవు, కాకపోతే మనం లోపల పెంచుకుంటున్నాం కాబట్టి దీనికి ఫెదర్స్ పోతాయి. సో దానికి కూడా 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎలా అంటే ల్యాక్ ఆఫ్ ప్రోటీన్ ఆర్ హైజీన్ ఫుడ్, ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి లేజినెస్ ఆర్ బోరింగ్. థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి ఓవర్ లైటింగ్. దాని తర్వాత చేంజ్ ఓవర్ ఇన్ దేర్ లైఫ్, ఓకే. సో ఇవి అనేది మనకు నార్మల్గా మనకు నార్మల్గానే అనిపిస్తాయి. బట్ దెన్ ఐటికి ఫెదర్ లాస్ అవ్వడానికి రీజన్ అవి. ఎటువంటి స్ట్రెస్ వచ్చినా సరే ఐటికి తనే తాడు పొడుచుకోవడము, వేరే ఐటిని పొడవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలా పొడుచుకునే స్టేజ్లో కూడా దాన్ని పొడుచుకోకుండా ఉండడానికి నోస్ కటింగ్ చేస్తారు, దాన్ని డీబీకింగ్ అంటారు. జనరల్ కోడి మూతికి ఉన్న మౌత్కి ఉన్న ఫ్రంట్ పార్ట్ని బీక్ అంటారు, దాన్ని కట్ చేసే ప్రాసెస్ని డీబీకింగ్ అంటారు. సో ఇది మనం కట్ చేస్తాం.
సో అందుకోసమనే డిఫరెన్స్ తప్ప దీనికి ఒక సపరేట్ క్రైటీరియా అనేది దీనికి ఏం లేదు, దీనికి ఒక సపరేట్ కాన్సెప్ట్ అనేది ఏం లేదు. ఫెదర్ లాస్ ఉండకుండా ఉండడానికే నోస్ డీబీకింగ్ అనేది చేస్తారు. ఏదైనా ఒక వ్యాపారంలో మౌత్ పబ్లిసిటీ చాలంటున్నారు. అందుకోసం వినియోగదారులకు స్వచ్ఛమైన కల్తీ లేని మాంసం ఇస్తే సరిపోతుందని అనుదీప్ రెడ్డి అంటున్నారు. ఒక్కసారి నమ్మకం కుదిరితే వ్యాపారం బాగున్నట్టేనని చెబుతున్నారు. రైతులు ఎవరైనా సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటే మంచి లాభాలొస్తాయని అంటున్నారు. తాము స్విగ్గీతో అనుబంధంగా ఉన్నామని చెబుతున్నారు. అందులో ఆర్డర్ చేస్తే ఇంటికే మాంసం వస్తుంది. తమ వెబ్సైట్ లేదంటే వాట్సాప్ లోనూ ఆర్డర్ చేస్తే ఇంటికే డెలివరీ చేస్తామని అనుదీప్ రెడ్డి అంటున్నారు. జనరల్గా మాది మార్కెటింగ్ అనేది మేము చాలా రకాలుగా చేస్తామండి. మార్కెటింగ్ అంటే జనరల్గా మాకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. సో డే టు డే షాప్స్కి ఇలా విజిట్ చేస్తూ ఉంటారు. సో ఆర్డర్స్ తీసుకుంటారు, మేము షాప్స్కి సప్లై చేస్తాం కాబట్టి. సెకండ్ ఏంటి అని అంటే మా ఇప్పుడు రీటైల్ స్టోర్ కూడా ఉంది ఒకటి, అల్వాల్ లోత్కుంటాలు. సో మాకు ఇక్కడ పర్వతాపురంలో కూడా మాకు కటింగ్ సెక్షన్ ఉంది. సో ఇక్కడ నుంచి మేము కొన్ని హోటల్స్కి కానీ, బార్ అండ్ రెస్టారెంట్స్ కానీ పెద్ద మేజర్ ఫంక్షన్ ఆర్డర్స్ కూడా మేము తీసుకుంటూ ఉంటాము ఆన్ రెగ్యులర్ బేసిస్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే మాకు వాగ్మీ అని చెప్పేసి మాది ఆండ్రాయిడ్ యాప్ ఉంది. సో ఇన్ హైదరాబాద్ ఎక్కడైనా సరే మీకు డెలివరీస్ కూడా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సో ఇది మా మార్కెటింగ్ స్ట్రాటజీ. కొత్తగా నాటుకోళ్లను పెంచేవారు ముందుగా ఈ రంగం గురించి తెలుసుకోవాలి అని అనుదీప్ రెడ్డి సూచిస్తున్నారు. ఇందులో ఉండే కష్టాలు నష్టాలు స్వయంగా అనుభవించిన తరువాతే ఈ రంగం ఎంచుకోవాలంటున్నారు. ఈ రంగంలో రాణించాలనుకుంటే కోడిపిల్లల సెలెక్షన్, వాటి పోషణ, మార్కెటింగ్, ఏ సమయంలో ఎంత మోతాదులో ఫీడ్ ఇవ్వాలి లాంటివి పర్ఫెక్ట్ గా తెలుసుకుంటే ఇందులో అద్భుతంగా రాణించవచ్చు అంటున్నారు అనుదీప్ రెడ్డి. ఈ ఫీల్డ్లోకి ఎవరన్నా కొత్తగా రావాలి అని అనుకుంటే నా బెస్ట్ సజెషన్ ఏంటి అని అంటే, నాలెడ్జ్ లేకుండా వచ్చి లాసెస్ బేర్ చేసుకోకండి. ఫస్ట్ ఫార్మింగ్ నేర్చుకోండి, దాని తర్వాత మార్కెట్ ఎక్కడ ఉంటుంది అండ్ సొంతంగా మార్కెటింగ్ చేయడం నేర్చుకుంటే మీకు ఒక జనరల్గా ఇప్పుడు ఒక కోడిని పెంచి అమ్మితే ఒక కిలో మీద 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు జనరల్గా ఫార్మర్కి దొరుకుతుంది హోల్సేల్ బేసిస్లో. ప్రతి కోడిని మీరు రీటైల్గా అమ్మలేరు, ఎందుకంటే బల్క్గా మీరు ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి, ఫార్మింగ్ చేస్తారు కాబట్టి. సో మీరు మార్కెటింగ్ అనేది ఎలా చేసుకోవాలి అని అంటే, మీరు మార్కెట్లోకి ఫైనల్ ప్రోడక్ట్ మీ దగ్గరికి రాకముందుకే మీరు మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. మీరు డైరెక్ట్గా వెళ్ళి మీరు మార్కెటింగ్ చేసుకుంటే మాలాంటి ట్రేడర్లు 20 రూపాయలు, 30 రూపాయలు ఎక్కడైతే మాకు దొరుకుతుందో అది ఏదో మీకే ఫెచ్చింగ్గా ఉంటుంది, అంటే మీకే లాభసాటిగా ఉంటుంది అది. సో కాబట్టి మీరు కొత్తగా ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఫార్మింగ్ నేర్చుకోండి, సెకండ్ మార్కెటింగ్ చేసుకోండి. ఇది బ్రాయిలర్ లాగా ఉండదు. బ్రాయిలర్ మనకి స్కిన్లెస్ చూస్తాము, ఇక్కడ అలా కాదు. మనకి నోస్ కటింగ్ ఒకటి, ఫెదర్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్ నాటుకోళ్ళల్లో. సో ఎంత అవుట్పుట్ బాగుంటే, చూడ్డానికి కూడా ఎంత మంచిగా ఉంటే మీకు అంత బెస్ట్ ప్రైస్కి వెళ్తుంది. ఈ మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ శివారు ప్రాంతాల్లో పెరటి కోళ్లు, నాటుకోళ్ల పెంపకానికి ఆదరణ పెరుగుతోంది. రైతులతో పాటు నిరుద్యోగ యువత కూడా ఈ రంగాన్ని ఉపాధి మార్గంగా మలుచుకుంటున్నారు. తక్కువ పెట్టుబడితో పెంపకం చేపట్టే వీలుండడం, ఈ కోళ్లకు వ్యాధుల బెడద తక్కువగా ఉండడం, స్థానికంగా అమ్ముకునే సౌలభ్యం వంటివి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.